ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా వారం రోజులు టైం కూడా లేదు. ఇప్పటికే టోర్నీలో ఆడుతున్న జట్లన్నీ తమ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. దాదాపు అన్ని జట్లను ఆటగాళ్లు గాయాలు వెంటాడుతున్నాయి. టైటిల్ ఫేవరెట్ గా ఉన్న భారత్ కు కూడా గాయాల బెడత తప్పడం లేదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీలో ఆడడంపై ఇప్పటికే స్పష్టత లేదు. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న అతను జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యులు, బీసీసీఐ టీం పర్యవేక్షణలో బౌలింగ్ ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ దిశగా భారత క్రికెట్ జట్టుకు, అభిమానులకు ఇది గుడ్ న్యూస్ గా భావిస్తున్నా పూర్తి స్థాయి క్లారిటీ మాత్రం ఎప్పుడొస్తుందనేది వేచి చూడాలి. మొదట్లో ఒకేసారి 2 ఓవర్లు, ఆ తర్వాత 3, ఇప్పుడు 4 ఓవర్లు బౌలింగ్ చేస్తూ నెమ్మదిగా తన బౌలింగ్ పరిభారాన్ని పెంచుకుంటున్నాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీలో బుమ్రా ఆడకుంటే మాత్రం భారత్ టైటిల్ అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రా నిలకడైన ప్రదర్శనతో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఒకవేళ బుమ్రా దూరమైతే భారత పేస్ దళాన్ని నడిపించే బౌలర్ కనిపించడం లేదు. సర్జరీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన షమి ఇంకా లైన్ అండ్ లెంగ్త్ అందుకోలేదు. అటు కుర్రాళ్లు హర్షిత్ రాణా, అక్షర్దీప్ పై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. కానీ అతని వెన్నెనొప్పి తగ్గి పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేకుంటే ఈ మెగా టోర్నీకి అతను దూరమైనట్లే. ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లలో చేంజ్ చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్. ఆ తర్వాత మార్పుల కోసం ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటిచ్చారు. కానీ బుమ్రా ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో అతన్ని దుబాయ్ తీసుకెళ్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదో ఒక దశలో బుమ్రాను ఆడించాలనే లక్ష్యంతోనే బీసీసీఐ ఉంది. అందుకే బుమ్రా ఇంజరీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. ఇప్పటికే అతనికి స్కానింగ్లు నిర్వహించారు. బీసీసీఐ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో బౌలింగ్ చేస్తున్న బుమ్రా విషయంలో ఎన్సీఏ రిస్క్ తీసుకునే పరిస్థితి లేదనే చెప్పాలి. ఫిబ్రవరి 15న భారత జట్టు దుబాయ్ బయలుదేరే ముందు బెంగళూరులోనే ప్రాక్టీస్ మ్యాచ్లో అతన్ని చివరిగా పరీక్షించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.